తెలిపినందుకు సో వారి ఆవేదన అంతా చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ పూజించడం అనే మాట ప్రతిసారి వస్తుంది. అయితే నిజంగా పూజించడం అంటే ఏదో ఫోటోలో దేవతను పెట్టుకొని పూజించినట్టు. ఒక ఇంపార్టెంట్ పాయింట్ జస్ట్ కాలర్ చెప్పినది, ఇది విశృంఖల స్కిన్ టైట్లు వేస్తున్నారు, దట్స్ నాట్ ఏ రీజన్. అంటే ఒకటి అంటే అనంతలక్ష్మి గారు ఏమన్నారంటే ఇక్కడ స్వేచ్ఛ విశృంఖలత్వానికి మధ్యలో ఒక సన్నగీత అని అన్నారు. సో అంటే దాన్ని డిఫైన్ చేస్తూ ఉన్నారు. మరి స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ విశృంఖలత్వానికి ఇది ఎలా దుర్వినియోగం అంటారంటే, ఒక మగవాళ్ళు షార్ట్ వేసుకుంటారు, దాన్ని చూసి ఆడవాళ్ళు ఏమన్నా చేయగలుగుతారు ఆ మగవాళ్ళని? ఆ షార్ట్ వేసుకున్నంత మాత్రాన అది ఆయనకి స్వేచ్ఛ ఉంది, ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేదా? ఇది హత్య జరిగినందుకో, ఒక సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏమైనా అట్రాసిటీ జరిగిందంటే ఆడవాళ్ళ మీద ఇప్పుడు కూడా ఉన్న మెంటాలిటీ ఏంటంటే విక్టిమైజ్ చేస్తున్నారు. విక్టిమ్ది కాదండి ప్రాబ్లం, దే ట్రై టు బ్లేమ్ ద అక్యూజ్డ్, దే ట్రై టు బ్లేమ్ ద విక్టిమ్. విక్టిమ్ చేసింది, విక్టిమ్ ఆ టైంలో ఎందుకు వెళ్ళింది, విక్టిమ్ ఆ బట్టలు ఎందుకు వేసుకుంది, వై ఆర్ యూ క్వశ్చనింగ్ ద విక్టిమ్ హియర్? నేను ఎక్స్ పర్సన్ వైని చంపేశారు అనుకోండి, వై ఏం చేస్తుంటాడు అందుకే ఎక్స్ చంపాడని చెప్తారా? హంతకుడే, నువ్వు ఏం చేసినావో తర్వాత విషయం, నువ్వు హంతకుడే అనాలి. ఇక్కడ ఒక మగవాళ్ళు ఒక ఆడవారి అత్యాచారం చేస్తే నువ్వు ఏది దాన్ని జస్టిఫై చేయలేదు. ఆ అమ్మాయికి అగెయిన్స్ట్ విల్గా నువ్వు ఏమి చేయకూడదు. నీకెవరిచ్చారు ఆ రైటు? ఆ అమ్మాయి వేసుకుంటుంది, సరే అది స్వేచ్ఛో ఏదో, నీకు స్వేచ్ఛ అని ఎవరు? ఇప్పుడు అబ్బాయి షార్ట్ వేసుకున్నారు, స్లీవ్లెస్ వేసుకున్నారని అబ్బాయి మీద ఏమైనా చేయగలుగుతారు అమ్మాయిలు వచ్చి?